TV9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ప్రభుత్వ పాఠశాలలో భోజనం ఎలా పెడుతున్నారని విద్యార్థుల్ని అడిగితే వారు మెనూ ప్రకారం కాకుండా నాణ్యత లేని భోజనం, నీళ్ల చారు, నీళ్లతో కలిపిన మజ్జిగ, నాణ్యత లేని కుళ్ళిపోయిన కూరగాయలు, పాఠశాల ఆవరణంలో సరైన మరుగుదొడ్లు, సరైన వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ మేడం గారికి నా నమస్కారాలు. మేడం గారు, మా పేరు మొహమ్మద్ చాంద్ పాషా. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని. నేను ఒక ప్రెస్ రిపోర్టర్ కూడా ఉన్నాను. ఇప్పుడు జహీరాబాద్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా మేడం, మహా చెండాలాగా ఉంటున్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మొత్తం జహీరాబాద్లో మొత్తం చెండాలంగా ఉన్నాయి, ఏమో కరెక్టే లేవు. వారు టీచర్లకు అడిగితే టీచర్లు ఎవరు ఏం సమాధానం ఇస్తలేరు మేడం. ఎవరైనా మీడియా వాళ్ళు పోతే దాని రైసు పప్పు చెక్ చేయొద్దు, మీరు అడ్మిటేషన్ కార్డు ఉంటేనే స్కూల్ లోపలికి రావాలి, లేకపోతే పోలీస్ కేసు చేస్తాం మీ మీద అని టీచర్లు భయపట్టిస్తున్నారు మేడం గారు. ఇలా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఇట్లా మీడియా వాళ్ళకు భయపట్టిస్తే ఎట్లా అంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్లు తప్పు చేస్తున్నారు కనుకనే వాళ్ళు భయపడి మీడియా వాళ్లకు లోపల రానిస్తలేరు. ఏమంటారంటే టీచర్స్లు, మా వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారు, మా వాళ్ళు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఇక్కడ వీడియోలు తీసుకుంటే మీ మీద కేసు చేస్తాము అని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్లు ఇలా చెప్తున్నారు మేడం గారు. నేను అడుగుతున్నాను, గవర్నమెంట్ టీచర్లకు ఎవరు జీతాలు ఇస్తున్నారు? మా సొంత సోషల్ వర్కర్లు జీతాలు ఇస్తున్నారు, ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మరి ఈ ప్రజల మీద రౌడిజం చేసినది టీచర్లు పుణ్యానికి జీతాలు తీసుకుంటున్నారు, పిల్లలకు సరిగ్గా చదివిస్తలేరు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ జహీరాబాద్ గవర్నమెంట్ స్కూల్ హై స్కూల్కి వచ్చాను. ఇగో చూడండి ఎంత గలీజ్ ఉంది. ఇగో చిన్న చిన్న పిల్లలు కింద పడతారు. ఇగో నీళ్ళు ఎట్లా కచ్చరా ఉంది ఇక్కడ. ఇగో సప్లై కూడా లేదు ఇక్కడ. నేను అదే అడుగుతున్నాను, అడిగితే నన్ను భయపట్టిస్తున్నారు. మీడియా వాళ్ళైతే ఏం చేసుకుంటారు? మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు. నేను ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్, నేను తలుచుకుంటే మీ మీడియా వాళ్ళ మీద పోలీస్ కేసు చేస్తానని భయపట్టిస్తున్నారు. జహీరాబాద్ గవర్నమెంట్ స్కూల్లో, ఇది హై స్కూల్లో కూడా ఇదే కాక ఇంకా చాలా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి మేడం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో మొత్తం టీచర్లు అంతా మొత్తం మహా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏ కలెక్టర్ కూడా ఏం చేసుకోలేరు. కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి, మీరు సంగారెడ్డి డిస్టిక్ ఎస్పీకి కూడా కంప్లైంట్ ఇచ్చుకోండి. మాకేం ఫరక పడది. మేము ఈ గవర్నమెంట్ టీచర్లు, మేము టీచర్లు తలుసుకుంటే మేము ఏమైనా చేయకూడని. ఇగో గవర్నమెంట్ స్కూలు, ఇగో బాత్రూమ్స్ ఇలా ఉన్న చిన్న పిల్లలు, ఇగో దారి సరిగ్గా లేదు. ఇది గవర్నమెంట్ స్కూల్, ఇది జహీరాబాద్ సంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది. ఇది చూడండి, ఇది గవర్నమెంట్ స్కూల్ అట. ఇగో చూడండి, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇగో చెత్త కూడా ఉంది. ఇది గవర్నమెంట్ స్కూలా? అసలు ఇది ఏమి స్కూల్? ఇది చూడండి, ఇగో ఇది గవర్నమెంట్ స్కూల్ చెప్తున్నారు. టీచర్లు దీనికి ఆన్సర్ ఇస్తలేరు. మరి ఇది ఏంది? ఇది గవర్నమెంట్ స్కూల్. ఇది చూడండి, ఈ గవర్నమెంట్ స్కూలా? ఇది ఎంత మహా గలీజ్ ఉంది ఇక్కడ. ఇది చూడండి, ఇగో చిన్న పిల్లలు ఇగో ఈ గలీజ్లలో వస్తున్నారు. దీంట్లో దోమలు కూడా పుట్టుకొస్తాయి. ఇది చూడండి, ఈ దోమలు కూడా పుట్టుకొస్తాయి. ఇగో గిన్నెలు ఎట్లా పెట్టారు చూడండి. ఇగో గిన్నెలు చూడండి. ఈ పిల్లలు తింటారు కదా, దీంట్లో అన్నం తింటారు కదా పిల్లలు. ఇగో గిన్నెలు ఇట్లా పెడతారా? ఇంత మహా ఘోరమా? ఏం పేరమ్మా నీది? ఏం పేరు మీది? ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇక్కడ? ఈసారి ఈ స్కూల్ పేరు ఏంది? ఇది ఎంత సాలరీ ఇస్తారు మీకు? 3000 నెలకు. ఎక్కడ ఉంటారు మీరు? జహీరాబాద్లోనా? ఈ స్కూల్ ఎక్కడ? ఇది ఎక్కడ? ఇది బ్లాక్ రోడ్ గర్ల్స్ స్కూల్ ముందు. దీని పూర్తి పేరు ఏంటి? స్కూల్ పేరు 3. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? మీరు ఏం చేస్తారు ఇక్కడ? వంట చేస్తారు. నెలకు 3000 జీతమా? UPS number 3.
फर्स्ट सेकंड थर्ड 4 5 6 आगे बोला सर। ये नाम है ना। कितने पैसे हाँ? पैसे दिए कितने लाख सेक्शन में हम लिया ఇక్కడ స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా లేరు. ప్రిన్సిపాల్ పర్సనల్ లీవ్ పెట్టారని చెప్తున్నారు. మరి పర్సనల్ లీవ్ పెట్టారా, జీతాలు తీసుకుంటా లేరా? మరి ప్రిన్సిపాల్ బదులు ఇంకా వేరే వ్యక్తిని మన బందోబస్తు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? మరి దీనికి ఆన్సర్ ఇస్తారా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ మేడం గారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే టీచర్లు ఏ సమాధానం ఇయ్యక మీడియా వాళ్లకు ఇన్సల్ట్ చేశారు. టీచర్ల మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. जहराबाद गवर्नमेंट स्कूल आया हूँ मैं. टीचर कोई सवाल का जवाब नहीं दे रहे हैं और हम लोगों को कोई स्टेटमेंट नहीं देते बोल के बोल रहे हैं. और बच्चे यहाँ पे स्कूल के बच्चे जो है छोटे छोटे बच्चे एक दिन आड़े एक दिन अंडा देते बोल के बोल रहे. దినం తప్పి దినం గుడ్డిస్తానని చెప్తున్నారు. టీచర్లు ఏది ఆన్సర్ ఇస్తలేరు, మేము స్టేట్మెంట్ ఇయ్యము అని చెప్తున్నారు టీచర్స్. గవర్నమెంట్ టీచర్లు కదా, పర్మనెంట్ కాదు కదా. ఇప్పుడు ఈ స్కూల్లో కొంచెం గలీజ్ కూడా ఉంది, బండలు కూడా పర్వాలేదు. నేను సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని. టీచర్లు అడిగితే ఏ సమాధానం ఇస్తలేరు. దీనికి ఆన్సర్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే టీచర్లు ఉద్యోగం చేస్తున్నారు. ఎవరి గురించి చేస్తున్నారు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మరి ప్రజలు అడిగింది కూడా టీచర్లు సమాధానం ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు? దేని గురించి ఇస్తలేరు? అంటే టీచర్లు తప్పులు చేస్తున్నారా? తప్పు చేయకపోతే ఎందుకు ఆన్సర్ ఇస్తలేరు అని నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా అడుగుతున్నాను. మేడం, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు? ఇది సున్నం పెంటే మరి అంతా గలీజ్ ఉంది కదా మేడం. దోమలు పుట్టుకరావా? గలీజ్ ఉంది కదా మేడం. మేడం ఏదైనా కరెక్ట్ చెప్పండి. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని. చీఫ్ మినిస్టర్